ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. మహారాష్ట్ర పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వానలకు గోదావరి నది ఉరకలేస్తోంది. మహారాష్ట్రలోని ప్రధాన జలాశయాలైన విష్ణుపురి, బలేగావ్, జయకవాడు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అక్కడి అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ భారీ వరద ప్రవాహంతో ఉత్తర తెలంగాణ పరిధిలోని ఖరీఫ్ సాగు రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రాజెక్టుల్లోని నీటి పరిస్థితిపై మరిన్ని వివరాలను మా నిజామాబాద్ ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ఉత్తర తెలంగాణ జిల్లాకు వరప్రధాని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పరివాహక ప్రాంతం పోటెత్తుతుండడంతో ఇటు పర్యాటకులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా గోదావరి జల సవడి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ముద్దడంతో ఇక్కడ ప్రాజెక్టు వాతావరణం మాత్రం మారిపోయింది. ఎందుకంటే గడిచిన 2 రోజులుగా మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా సుమారు 1,51,000 క్యూసెక్ల నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరుతుంది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించి ఈ చక్రపాణి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఎట్లా ఉంది సార్ పరిస్థితి అప్డేట్? ఇప్పుడు చాలా సంతోషకరంగా ఉంది. గడిచిన 4 రోజులుగా మన ఎగువ ప్రాంతంలో కానీ మన లోకల్ క్యాచ్మెంట్ కానీ మహారాష్ట్రలో కానీ పడిన వర్షాల వల్ల మనకు ఇంత పెద్ద ఎత్తున వరద ఇంకా కూడా వస్తున్నది. కాబట్టి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనము ఆగస్టు 7th నాడు వదిలిన రోజు నీళ్లు కాకతీయ కెనాల్కు 4 తడులకు మాత్రమే ఇద్దామనుకుని ప్లాన్ చేశాము. కానీ ఇప్పుడు ఖరీఫ్కు ఎలాంటి డోకా లేదు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఎట్లా ఉంది సార్? అంటే గడిచిన సంవత్సరం ఇదే మాసంలో వాటర్ లెవెల్ ఎట్లా ఉండే, ప్రస్తుతం ఎట్లా ఉంది సార్? గడిచిన సంవత్సరము మనము ఇప్పుడు 50 TMCల వరకు ఉండే, ఇప్పుడు మనకు 60 TMCలకు వచ్చాము. కాబట్టి ఈసారి మనకు ఇది ఒక ఆనందదాయకమైన విషయం అని మేము వినియోగించుకుంటున్నాము. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎట్లా ఉంది? ప్రాజెక్ట్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు మనం 85.7 లెవెల్లో ఉన్నాము. 62 TMCల కెపాసిటీతో ఉన్నాము. దీని లెవెల్ 1091కు FRL, అది మనకు 80.5 TMC కెపాసిటీ అండి. సో ఇప్పటికే మనం చూస్తున్నాం, ఎందుకంటే ప్రాజెక్టుకు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఒక్కసారిగా పోటెత్తింది. క్రమక్రమంగా ఇన్ఫ్లో సైతం పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే మనకు గేట్లు మనకు ఎప్పుడు ఇచ్చే ఆస్కారం ఉంది సార్? అంటే మేము అది మా పై అధికారుల ఆదేశం మేరకి మనం వదలాల్సి వస్తుంది. కాకపోతే మేము పై అధికారులకు కూడా మేము ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అది మాకు రాగానే, అంటే పోయిన సంవత్సరం మాత్రం మనం 72 TMCలు వచ్చాకనే వదిలాము గేట్లు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందని మేము ఆశిస్తున్నాం. సో ప్రస్తుతం లెవెల్ చూస్తుంటే మనకు మరి కాసేపట్లో దగ్గరికి దూరంలో ఉంది, ఎందుకంటే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి దగ్గరలో ఉందని చెప్తున్నారు కదా సార్. దీన్ని బట్టి చూస్తుంటే మనకు అటు ఆయకట్టు రైతులకు ఎట్లాంటి మీరు సూచనలు ఇస్తారు? ఈ ఆయకట్టుకు అయితే ఇబ్బంది లేదు మనకు. కాబట్టి ఖరీఫ్కు వరకు నో ప్రాబ్లం. తర్వాత మనకు వర్షాకాలం అయిపోయే సంగతికి ఒకవేళ మనం FRLలో ఉంటే అది మనకు రబీ కూడా ఇబ్బంది లేకుండా గడిచిపోతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చూస్తున్నాం, ఎందుకంటే పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ఇన్ఫ్లో సైతం పెరుగుతుందని చెప్తున్నారు. ఏదైతే క్రమక్రమంగా పెరుగుతున్న ప్రాజెక్టు ఇన్ఫ్లోతో పాటు ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నిండుకుండలా మారే ఆస్కారం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇదే ఇన్ఫ్లో కొనసాగితే మరికొన్ని గంటల్లో ఇటు ప్రాజెక్టు సైతం నిండే ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఏదైతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టులను గేట్లు ఎత్తే ఆస్కారం సైతం ఉందని చెప్తున్నారు. ఏది ఏమన్నా ఈరోజు తెలంగాణ వరప్రదాయి అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కొద్ది గంటల్లో నిండబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఇన్ఫ్లో అటు గోదావరి నీటి ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా సుమారు 1,51,000 క్యూసెక్కులతో ఈరోజు ప్రాజెక్టు పరివాహక ప్రాంతానికి చేరుతున్న సందర్భంలో మనం చూస్తున్నాం. ఈ రకంగా ఆయకట్టు రైతులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇది ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి తాజా పరిస్థితి. సో ఇప్పుడు ఎస్సీ గారు మరో విషయం చెప్తున్నారు, ఎందుకంటే సార్ చెప్పండి సార్, ఎందుకంటే అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి సార్? ఇప్పుడు మీరు చెప్పినట్టే మనం గేట్లు వదిలే అవకాశం, అంటే ఇదే రకంగా మనం వరద వస్తే, కాబట్టి మేము దిగువన ఉన్న నదీ పరివాహక ప్రాంత రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, చేపలు పట్టే వాళ్ళకి కావచ్చు, దాన్ని మళ్ళీ మరొకసారి మీ ద్వారా వినియోగించుకుంటున్నాం. సో ఇది ప్రస్తుతం ఇక్కడ తాజా అప్డేట్స్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి. మరికొన్ని గంటల్లో ప్రాజెక్టు సైతం పూర్తి నిండుకుండలా మారే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ ఆయకట్టు ప్రజలు సైతం కింద జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఏదేమైనా తెలంగాణ జిల్లాలకు వరప్రధాన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారే ఆస్కారం ఉందని చెప్పి అటు ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు సైతం చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కెమెరామన్ ఉదయ్తో ధనుంజయ్.